నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు వెబ్ ట్యూటోరియల్స్ గ్రాఫిక్ డిజైన్ కంప్లీట్ కోర్స్కి స్వాగతం. ఈ ట్యూటోరియల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ చూద్దాం. సో ముందుగా మనం గ్రేడియంట్ టూల్ ఏంటో చూద్దాం. సో బేసిక్గా మనం సింగిల్ కలర్ ఎలా అప్లై చేయాలో తెలుసు. స్ట్రోక్ కలర్, ఫిల్ కలర్ ఎక్కడ ఉంటాయి, మనం ఎలా అప్లై చేయాలో తెలుసు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఫిల్ కలర్ కావాలంటే ఫిల్ కలర్ అప్లై చేయొచ్చు, అలానే స్ట్రోక్ కలర్ కావాలంటే స్ట్రోక్ కలర్ అప్లై చేయొచ్చు, బార్డర్ కలర్. అయితే మనం ఇలా జస్ట్ ఒక ఫిల్ కలర్ కానీ స్ట్రోక్ కలర్ కానీ కాకుండా మల్టిపుల్ కలర్స్ అప్లై చేసే సిచ్యువేషన్స్ వస్తాయి మనకి. సో మనం మల్టిపుల్ కలర్స్ చేయాలంటే మనకి ఇక్కడ గ్రేడియంట్ ప్యానల్ ఉంటుంది. సో గ్రేడియంట్ ప్యానల్ మనకి బేసిక్గా మల్టిపుల్ కలర్స్ అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ గ్రేడియంట్ ప్యానల్ మీకు ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటే మీరు విండోస్లోంచి గ్రేడియంట్ ప్యానల్ని తీసుకురావచ్చు, కంట్రోల్ F9 కీబోర్డ్ షార్ట్కట్. సో ఈ గ్రేడియంట్ ప్యానల్ ద్వారా మనం మల్టిపుల్ కలర్స్ ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సో నేను ఈ బేసిక్గా ఈ రెక్టాంగిల్కి గ్రేడియంట్ అప్లై చేస్తాను. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో బేసిక్గా మీరు ఫస్ట్ గ్రేడియంట్ అప్లై చేయాలంటే ఇది సెలెక్షన్లో ఉండాలి అండ్ ఇక్కడ ఫిల్ సెలెక్షన్లో ఉండాలి. సో ఫిల్ సెలెక్షన్లో ఉన్నప్పుడు మీరు గ్రేడియంట్ అప్లై చేయాలి. అండ్ మీకు కావాలంటే స్ట్రోక్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను సమ్ కలర్స్ అప్లై చేస్తాను. సో ఇక్కడ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో, సో మీరు ఈ బటన్స్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇంకొకటి ఫ్లోటింగ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మీకు కావాల్సిన కలర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెక్టాంగిల్కి రెడ్ అండ్ ఎల్లో అప్లై చేస్తాను. సో మీరు ఇంకా 3-4 కలర్స్ కూడా అప్లై చేయొచ్చు. మీరు ఇంకా కొన్ని బటన్స్ ఇలా క్రియేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రతి బటన్కి మీకు కావాల్సిన కలర్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను గ్రీన్, రెడ్, పింక్, ఎల్లో ఇలా 4 డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను. సో మీకు ఏదైనా కలర్ వద్దనుకుంటే మీరు ఇలా తీసేసుకోవచ్చు. సో మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఈ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు, పాయింట్స్ ఆర్ లేకపోతే బటన్స్. సో ఒకసారి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ కలర్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు ఇది ఏదైతే ఈ ఐకాన్ ఉంటుందో ఈ ఐకాన్ని మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకొని మీకు కలర్స్ ఎలా కావాలి అనేది, ఏ యాంగిల్లో కావాలి, స్ట్రైట్గా కావాలా, హారిజాంటల్గా కావాలా, మీకు ఏ యాంగిల్లో కావాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీరు రొటేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏవైతే బటన్స్ ఉన్నాయో ఆ బటన్స్ని మీరు ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ బటన్స్ మూవ్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇలా డ్రాగ్ చేశారంటే అక్కడ దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తూ ఉంటుంది, ఆ గ్రేడియంట్ ఎలా అప్లై అవుతుందో. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ కలర్స్ ఏ ఆబ్జెక్ట్ కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఒక ఎలిప్స్ తీసుకున్నారంటే సో ఈ ఎలిప్స్కి కూడా మీరు ఒక గ్రేడియంట్ అప్లై చేసేసారు. సో ఇన్ కేస్ మీకు ఈ గ్రేడియంట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓన్లీ 2 కలర్స్ పెడతాను, అండ్ బ్లూ అండ్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ. సో మీరు ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మీరు టైప్లో లీనియర్ అని ఉంది, మీరు కావాలి అంటే రేడియల్ గ్రేడియంట్ కూడా మార్చుకోవచ్చు. అండ్ అలానే మీరు ఇక్కడ ఈ గ్రేడియంట్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మళ్ళీ ఈ ఐకాన్ వస్తుంది. సో ఈ ఐకాన్ ద్వారా మళ్ళీ మీకు ఈ గ్రేడియంట్ ఎలా అప్లై అవ్వాలి ఈ ఎలిప్స్కి డిసైడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మీరు మోర్ దాన్ 1 కలర్ అంటే ఒక కలర్ కన్నా ఎక్కువ
కలర్స్ మీరు ఆబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు ఈ గ్రేడియంట్ టూల్ ద్వారా, ఈ గ్రేడియంట్ ప్యానెల్ ద్వారా. మనం ఒక రిబాన్ క్రియేట్ చేద్దాం ఇల్లుస్ట్రేటర్లో. అయితే మనం ఫస్ట్ ఒక గ్రిడ్ క్రియేట్ చేద్దాం. సో గ్రిడ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకి వ్యూ మెనూలో ఉంటుంది. సో వ్యూ మెనూలో మనకి ఇక్కడ షో గ్రిడ్ అని ఉంది. సో మీరు ఈ షో గ్రిడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక గ్రిడ్ క్రియేట్ అయింది. సో ఈ గ్రిడ్లో మనం ఒక రిబాన్ క్రియేట్ చేద్దాం. అయితే మనం పెన్ టూల్ తోటి క్రియేట్ చేద్దాం. మీరు ఈ లైన్స్ చూసారంటే ఈ లైన్స్ చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నాయి. అయితే మీకు ఈ లైన్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ ప్రిఫరెన్సెస్లో జనరల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జనరల్ క్లిక్ చేస్తే ఇందులో మీకు ఈ విండోలో ఈ డైలాగ్ బాక్స్లో మీకు ఇక్కడ గైడ్స్ అండ్ గ్రిడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను 0.7 ఇచ్చాను. మీరు ఇంకా తక్కువ ఇవ్వచ్చు. తక్కువ ఇస్తే ఇంకా దగ్గరగా వస్తాయి మనకి లైన్స్. ఎక్కువ ఇచ్చారంటే ఇంకా దూరంగా వస్తాయి. సో 0.7 ఇంచెస్ గ్రిడ్ లైన్ ఉంటుంది. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రిఫరెన్సెస్లో. సో ప్రిఫరెన్సెస్ మనకి ఎడిట్, ప్రిఫరెన్సెస్ జనరల్లో ఉంటాయి. కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+K. సో ఒకసారి ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పెన్ టూల్ యూజ్ చేస్తాను. సో పెన్ టూల్ యూజ్ చేసి అయితే మనకి పెన్ టూల్ కరెక్ట్ ఆ గ్రిడ్ లైన్స్ మీద స్నాప్ అవ్వాలి. స్నాప్ అంటే అటాచ్ అవ్వాలి, కరెక్ట్ అతుక్కోవాలన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వ్యూ మెనూలో మనకి ఇక్కడ స్నాప్ టు గ్రిడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కంపల్సరీగా ఆన్ చేయాలి. సో వ్యూలో స్నాప్ టు గ్రిడ్. సో స్నాప్ టు గ్రిడ్ అంటే కరెక్ట్ మనకి ఆ లైన్స్ మీద మనం క్రియేట్ చేసే పెన్ టూల్తో క్రియేట్ చేసే లైన్ అటాచ్ అవుతుంది అనమాట, అంటే అతుక్కుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను స్నాప్ టు గ్రిడ్ ఆన్ చేసిన తర్వాత పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో కొంచెం అంటే కొన్ని లైన్స్ తర్వాత నేను జస్ట్ మరోసారి ఇలా డ్రాగ్ చేస్తాను. సో ఇలా చేసిన తర్వాత మీరు ఎంటర్ క్లిక్ చేయొచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం దీనికి ఫిల్ ఆఫ్ చేసుకోవాలి, స్ట్రోక్ ఆన్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ దీన్ని మనం డూప్లికేట్ చేద్దాం. సో డూప్లికేట్ చేసి జాగ్రత్తగా మీరు ఇట్లా కొంచెం డిస్టెన్స్లో పెట్టండి. సో నేను డూప్లికేట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఈ రెండు లైన్స్ని ఏవైతే మనం ఇలా గ్రిడ్ మీద క్రియేట్ చేసామో ఈ రెండు లైన్స్ని మనం కలుపుదాము. సో మీరు ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్గా మీరు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇట్లా డ్రాగ్ చేసి రైట్ క్లిక్ చేసి జాయిన్ అనండి. సో జాయిన్ అంటే ఇక్కడ మీకు ఈ రెండు పాయింట్స్ కలుస్తాయి. సో అలానే ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఈ పాయింట్స్ని మనం కలుపుదాం, జాయిన్ అనండి. సో మనకి ఇప్పుడు ఒక షేప్ వచ్చింది మనకి. సో రెండు పాయింట్స్ జాయిన్ అయ్యి ఒక షేప్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ షేప్కి కలర్ ఫిల్ చేద్దాం. సో మనం కలర్ ఫిల్ చేయాలంటే మనం ఇట్లా గ్రేడియంట్ టూల్ ఓపెన్ చేసుకుందాం. సో మనకి గ్రేడియంట్ టూల్ ఎక్కడ ఉంటుందంటే విండోస్లో గ్రేడియంట్ అని ఉంటుంది. సో గ్రేడియంట్ బేసిక్గా మనకి మల్టీ కలర్స్ అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. సో మీరు కావాల్సిన కలర్ అప్లై చేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ స్ట్రోక్కి కలర్ ఉంది, అయితే మనకు ఫిల్కి కావాలి. సో బేసిక్గా ఫిల్కి మనం ఒక గ్రేడియంట్ ఇద్దాం. సో లైట్ అండ్ డార్క్ గ్రేడియంట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఒక గ్రేడియంట్ ఇచ్చేసాను. అండ్ తర్వాత దీనికి మనం స్ట్రోక్ ఆఫ్ చేసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం దీన్ని డూప్లికేట్ చేద్దాం. సో మళ్ళీ డూప్లికేట్ చేద్దాం. సో చేసిన తర్వాత మళ్ళీ దీనికి కూడా మనం స్ట్రోక్ ఆఫ్ చేసుకుందాం. సో ఈ రెండింటికి స్ట్రోక్ ఆఫ్ చేసుకుందాం మనం.
సో తర్వాత దీన్ని మనం రివర్స్ చేద్దాం. రైట్ క్లిక్, ట్రాన్స్ఫార్మ్, రిఫ్లెక్ట్ అని క్లిక్ చేసుకోవాలి. సో చేసుకొని మనం ఇలా రిఫ్లెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఇది రివర్స్ అయింది ఈ షేప్. సో ఇలా వచ్చింది. సో ఇక్కడ మనం దీనికి డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఒక లైట్ కలర్ ఇద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. సో ఇలా, అండ్ తర్వాత ఈ షేప్ని నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకొకసారి మనం డూప్లికేట్ చేద్దాం. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వ్యూలో స్నాప్ టు గ్రిడ్ ఆన్ ఉండాలి. సో మళ్ళీ దీన్ని ఒకసారి డూప్లికేట్ చేద్దాం మనం. సో చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ ఒక రిబ్బన్ ఎఫెక్ట్ వచ్చేసింది మనకి. సో ఈ రిబ్బన్ని మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక మంచి ప్యాటర్న్స్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా లోగో డిజైన్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఒక కంప్లీట్ ఒక రిబ్బన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అంటాను. అండ్ ఇప్పుడు ఒకసారి మనకి గ్రిడ్తో ఇది రిబ్బన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక మనకి గ్రిడ్తో పని ఉండదు. సో ఇప్పుడు మీరు గ్రిడ్ ఆఫ్ చేసుకోవచ్చు. వ్యూలో హైడ్ గ్రిడ్ అనండి. సో గ్రిడ్ వెళ్ళిపోతుంది. సో ఒక మంచి ఇంట్రెస్టింగ్ రిబ్బన్ ఎఫెక్ట్ మనం క్రియేట్ చేసేసాం. మీరు కావాలి అంటే దీన్ని కొంచెం స్కేల్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కొంచెం దీన్ని ఇలా యాంగిల్లో పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని డూప్లికేట్ చేసి ఇంకొక రిబ్బన్ క్రియేట్ చేయొచ్చు ఇలానే. అండ్ దీనికి కావాలి అంటే మీరు రిఫ్లెక్ట్ కూడా ఇవ్వచ్చు. అండ్ కొంచెం మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో అండ్ లాస్ట్కి మీరు ఒక కావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి, సో ఈ బ్యాక్గ్రౌండ్ మనం కావాలంటే ఒక బ్లూయిష్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. సో బ్లూయిష్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి కావాలి అంటే సో మనం దీనికి రేడియల్గా గ్రేడియంట్ ఇవ్వచ్చు. అండ్ ఇచ్చేసి దీన్ని మనం కావాలంటే సెండ్ టు బ్యాక్ అందాం. సో ఇలా మీరు ఒక ఇంట్రెస్టింగ్ రిబ్బన్ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, రిబ్బన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇల్లుస్ట్రేటర్లో. సో ఇల్లుస్ట్రేటర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ బ్లెండ్. సో బ్లెండ్ మనకు ఆబ్జెక్ట్ మెనూలో బ్లెండ్ అని ఉంటుంది. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఏమన్నా మీకు ఫ్లవర్ ప్యాటర్న్స్ కానీ ఒక లీఫ్ ప్యాటర్న్ కానీ మీరు అలాంటివి ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ మనకి టూల్స్ ప్యానెల్లో నేను ఒక స్టార్ టూల్ తీసుకుంటాను. సో ఒక స్టార్ క్రియేట్ చేశాను. సో దీనికి బేసిక్గా ఫిల్ కలర్ లేదు, స్ట్రోక్ కలర్ లేదు. సో మనం ఒక ఫిల్ కలర్ ఇద్దాం. సో ఫిల్ కలర్ ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ స్టెప్ ఈ స్టార్ని మనం డూప్లికేట్ చేద్దాం. సో ఇక్కడ నేను 2 స్టార్స్ తీసుకున్నాను. సో ఈ 2 స్టార్స్ మధ్యలో ఇంకా కొన్ని స్టార్స్ క్రియేట్ అవ్వాలి. అయితే ఈ స్టార్స్ మనకి మామూలుగా క్రియేట్ చేయాలంటే మీరు ఆల్ట్ పట్టుకున్నారంటే మీరు డూప్లికేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా మనకి ఆటోమేటిక్గా కొన్ని స్టార్స్ క్రియేట్ అవ్వాలి. అండ్ ఆ స్టార్స్ మనకి సైజెస్ ప్రకారం క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ స్టార్ని నేను కొంచెం పెద్దగా చేస్తాను. సో ఇప్పుడు ఈ స్టార్ పెద్దగా ఉంది, ఈ స్టార్ చిన్నగా ఉంది. సో మనం ఇప్పుడు డూప్లికేట్స్ క్రియేట్ చేస్తే అవి సైజ్ ప్రకారంగా రావాలి. అంటే ఈ పెద్ద స్టారు చిన్న స్టారు మధ్యలో
వీటి సైజ్కి అనుకూలంగా ఆ డూప్లికేట్స్ క్రియేట్ అవ్వాలి. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఈ స్టార్ని సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఈ చిన్న స్టార్ని సెలెక్ట్ చేసుకున్నాను షిఫ్ట్ పట్టుకొని. తర్వాత నేను ఆబ్జెక్ట్ మెనూలో బ్లెండ్ ఆప్షన్స్కి వెళ్దాం. సో బ్లెండ్ ఆప్షన్స్లో ఎన్ని డూప్లికేట్స్ కావాలని నేను ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నాకు ఒక 7 కావాలనుకుంటే 7 పెట్టచ్చు. పెట్టేసి నేను ఓకే అంటాను. సో ఓకే అన్న తర్వాత మనకి ఇంకా ఎలాంటి రిజల్ట్ రాలేదు. అయితే మీరు ఇంకొక పని ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ మెనూలో బ్లెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అందులోనే మనకి మేక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ మేక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో చూడండి, సో ఆ మేక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి. సో మీకు కావాలంటే ఇంకా కొన్ని తక్కువ డూప్లికేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సైజ్ ప్రకారంగా డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి. సో ఈ పెద్ద స్టార్ నుంచి చిన్న స్టార్ వరకు సైజ్ ప్రకారంగా డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తున్నాను. ఈసారి మనం కొన్ని డూప్లికేట్స్ తక్కువ క్రియేట్ చేద్దాం. నేను ఒక 3 అలా పెడతాను. అండ్ ఇక్కడ స్పెసిఫైడ్ స్టెప్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి. సో తర్వాత మళ్ళీ బ్లెండ్లో మేక్ అనండి. సో ఇక్కడ మనకి 3 స్టార్స్ క్రియేట్ అయినాయి. అయితే ఇవన్నీ కరెక్ట్ సైజ్ ప్రకారంగా క్రియేట్ అయినాయి. సో పెద్దదాని నుంచి చిన్నదాని వరకు సైజ్ ప్రకారంగా క్రియేట్ అయినాయి. సో అంతేకాకుండా మనం ఈ ఏవైతే డూప్లికేట్స్ ఈ షేప్స్ ఉన్నాయో వీటిని మనం ఒక పాత్లో కూడా క్రియేట్ చేయొచ్చు. సో పాత్ కానీ ఒక ఎలిప్స్ కానీ తీసుకొని ఆ ఎలిప్స్ చుట్టూరా మనం ఈ స్టార్స్ క్రియేట్ చేయొచ్చు. సో అలా కూడా మనకి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. సో సేమ్ ఇందాకట్లాగానే నేను డూప్లికేట్స్ తీసుకుంటాను. అయితే ఈసారి నేను ఒక ఎలిప్స్ క్రియేట్ చేస్తాను. సో ఈ ఎలిప్స్కి మనం ఫిల్ ఆఫ్ చేసేద్దాం, స్ట్రోక్ ఆన్ చేద్దాం. సో మీకు కావాలంటే స్ట్రోక్ ఏదన్నా వేరే కలర్ ఇచ్చుకోండి. సో ఇప్పుడు మనం కావాలంటే ఈ స్టార్ని కొంచెం చిన్నగా చేసుకుందాం, మనకు ఎక్కువ స్టార్స్ కావాలనుకుంటే. సో ఈ స్టార్ని నేను డూప్లికేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఎలిప్స్ చుట్టూరా నాకు స్టార్స్ క్రియేట్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఈ స్టార్స్ని నేను ఇట్లా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను. తర్వాత ఆబ్జెక్ట్లో బ్లెండ్ ఆప్షన్స్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి 3 ఉంది. అయితే మనం ఒక 12 అలా పెడదాం, ఓకే అందాం. సో తర్వాత మనం ఏం చేద్దామంటే బ్లెండ్ మేక్ అందాం. సో డూప్లికేట్స్ క్రియేట్ అయినాయి. అయితే మనకి డూప్లికేట్స్ ఈ ఎలిప్స్ చుట్టూరా క్రియేట్ అవ్వాలి. సో మనం ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టార్స్ ప్లస్ ఎలిప్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆబ్జెక్ట్లో బ్లెండ్లో ఇక్కడ మీరు గమనించారంటే రీప్లేస్ పైన్ అని ఒక ఆప్షన్ ఉంది, రీప్లేస్ పైన్. సో మీరు రీప్లేస్ పైన్ని క్లిక్ చేయాలి. సో చూడండి, క్లిక్ చేసిన వెంటనే మనకి స్టార్స్ ఈ ఎలిప్స్ చుట్టూరా క్రియేట్ అయినాయి. సో మనం ఇవి సరిసమానంగా క్రియేట్ అవ్వాలనుకుంటే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. సో ఇక్కడ స్టార్స్ ఎలా లేవు, మనకి స్టార్ షేప్స్ ఇక్కడ కనిపించట్లేదు. సో మనం ఏం చేద్దామంటే పెన్ టూల్లో యాడ్ యాంకర్ పాయింట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు మనకి స్టార్స్ కరెక్ట్ ఎలిప్స్ చుట్టూరా క్రియేట్ అయినాయి. సో ఇంతేకాకుండా మనం కావాలి అంటే ఒక పెన్ టూల్తో ఒక షేప్ ఒక పాత్ డ్రా చేసి ఈ పాత్ మీద కూడా మనం డూప్లికేట్స్ వచ్చేలా చేయొచ్చు. సో మీరు స్ట్రోక్ ఆన్ చేసుకోండి. సో నేను ఇందాకట్లానే స్టార్ కాకపోతే మీరు ఇంకేదైనా ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, మీ ఓన్ షేప్ కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. సో నేను ఈ స్టార్ క్రియేట్ చేస్తున్నాను, ఒక స్టార్ ఇక్కడ పెడతాను. అయితే కంపల్సరీ మనకి 2 స్టార్స్ ఉండాలి. సో ఇప్పుడు ఈ స్టార్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆబ్జెక్ట్లో మళ్ళీ బ్లెండ్ ఆప్షన్స్, కావాలంటే ఈసారి కొన్ని తక్కువ పెడదాం, ఒక 5 పెడదాం. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ మేక్ అందాం.
సో మేక్ అన్న తర్వాత మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈ పాత్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్లెండ్లో రీప్లేస్ పైన అందాం. సో చూడండి ఇక్కడ మనకి మళ్ళీ ఆ పాత్ మీద ఈ స్టార్స్ క్రియేట్ అయినాయి. సో మీరు అలా ఏదైనా పాత్ మీద కూడా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్. అంతేకాకుండా మీకు కొన్ని ప్యాటర్న్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇదే బ్లెండ్ ఆప్షన్ తోటి. సో నేను ఇక్కడ పెన్ టూల్ తోటి ఒక షేప్ క్రియేట్ చేశాను. సో దీనికి మనం ఫిల్ ఆఫ్ చేసుకుందాం. సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తాను. సో మీరు కావాలంటే ఈ ప్యాటర్న్ కొంచెం ఇలా చేంజ్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ డూప్లికేట్ చేస్తాను. సో దీన్ని మళ్ళీ మీరు కావాలంటే కొంచెం రొటేట్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా చేసుకోండి. సో ఇక్కడ మనం ఇదే బ్లెండ్ ఆప్షన్ తోటి వీటి మధ్యలో కొన్ని లైన్స్ క్రియేట్ చేద్దాం. సో బ్లెండ్ ఆప్షన్ అయితే ఈసారి నేను చాలా ఎక్కువ ఇస్తాను వాల్యూ. సో నేను ఒక 50 అలా ఇచ్చాను స్పెసిఫైడ్ స్టెప్స్లో. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం బ్లెండ్లో మేక్ అందాం. సో చూడండి ఇక్కడ ఒక ప్యాటర్న్ లాగా వచ్చింది మనకి. సో ఇది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఏదైనా మనకి మంచి ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఈ బ్లెండ్ తోటి మీరు రకరకాలుగా డూప్లికేట్స్ క్రియేట్ చేసుకొని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇందులో మనకి మరో ఇంట్రెస్టింగ్ ఆప్షన్ క్లిప్పింగ్ మాస్క్. సో క్లిప్పింగ్ మాస్క్ అంటే ఏంటంటే మనం ఏదైనా షేప్ తీసుకున్నప్పుడు ఆ షేప్లో మనం ఇమేజ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్. మీరు ఏ షేప్ అయినా డ్రా చేసుకొని దాంట్లో ఇమేజ్ వచ్చేలా చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇలిస్ట్రేటర్లోకి. సో ఫైల్ మనకి ప్లేస్ అని ఉంది ఇక్కడ ఫైల్లో. సో మీరు ప్లేస్ అని క్లిక్ చేశారంటే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది విండో. సో ఇందులోంచి మీరు ఏదైనా ఇమేజ్ని మీరు తీసుకోవచ్చు. సో బేసిక్గా మన డ్రైవ్లోంచి కానీ ఇంటర్నెట్లోంచి కానీ మనం ఇమేజెస్ తీసుకుందాం. సో నేను ఒక ఇమేజ్ని ఇందులోకి తీసుకుంటాను. సో నాకు ఒక ఇమేజ్ వచ్చింది ఇక్కడ, లయన్ ఇమేజ్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఈ స్టార్ ఉందో ఈ స్టార్ షేప్లో మనం ఈ లయన్ వచ్చేలా చేయొచ్చు. అయితే ఈ స్టార్ షేప్ మనకి మీద ఉండాలి. సో బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్ షేప్ మనకి వెనకాల ఉన్నట్టుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ మనం దీన్ని ముందర పెట్టుకుందాము. సో ఇక్కడ అరేంజ్లో బ్రింగ్ టు ఫ్రంట్ అందాం. సో తర్వాత మనం ఇట్లా ఇమేజ్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టార్ని ప్లస్ ఈ వెనకాల ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని మేక్ క్లిప్పింగ్ మాస్క్ అనండి. సో చూడండి ఈ స్టార్ షేప్లో మనకి ఇమేజ్ వచ్చింది. సో అంటే ఇమేజ్ స్టార్ షేప్లో వచ్చింది. సో మీరు ఇన్ కేస్ దీని మీద డబల్ క్లిక్ చేశారనుకోండి, సో మీరు లోపలికి వెళ్తారు. ఈ లోపల మీరు ఇమేజ్ని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఇక్కడ క్లిప్ గ్రూప్ అని ఉంది. సో ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ క్లిప్ గ్రూప్లో క్లిక్ చేశారంటే ఈ ఇమేజ్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ మీకు ఆ స్టార్ షేప్లో ఎంతవరకు కనిపించాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇలా తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ మీరు సాటిస్ఫై అయిన తర్వాత మీరు ఇలా బ్యాక్ వచ్చేయచ్చు. బ్యాక్ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి స్టార్ షేప్లో ఇమేజ్ వచ్చేసింది. సో మనం ఇంకొకసారి చేద్దాం. ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక పెన్ టూల్తో ఒక షేప్ డ్రా చేసుకుందాం. మీరు ఏదైనా యాపిల్ షేప్ తీసుకోండి, లేకపోతే హార్ట్ షేప్ తీసుకోండి, లేదంటే మీకు ఇంకేదైనా షేప్ డ్రా చేసుకోవాలంటే డ్రా చేసుకోండి. సో మనం ఆ షేప్లో ఇమేజ్ని పెడదాం. కావాలంటే దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఏ ఇమేజ్ అయినా మీరు పెట్టచ్చు. సో దీనికి మీరు కావాలి అంటే స్ట్రోక్ ఆన్ చేసుకోండి, ఫిల్ ఆఫ్ చేసేసుకోండి.
సో ఇప్పుడు ఈ షేప్లో మనం ఇమేజ్ పెడదాం. సో సేమ్ ఇందాకటి లయన్ ఇమేజే తీసుకుంటాను. మీరు కావాలంటే ఇంకేదన్నా ఇమేజ్ తీసుకోండి. మీరు వేరే ఇమేజెస్ ఏదంటే అది తీసుకోండి. కావాలంటే మనం ఇంకొక ఇమేజ్ ఏదన్నా తీసుకుందాం. సరే, టైగర్ ఇమేజ్ తీసుకుందాం. సో సో ఇందాకట్లానే మనం ఏం చేద్దామంటే ఏదైతే ఈ హార్ట్ షేప్ ఉందో అది మనకి ముందర వచ్చేలా చేద్దాం. సో రైట్ క్లిక్, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్ అనాలి. సో అన్న తర్వాత మీరు ఈ టైగర్ని ఆ షేప్ దగ్గర పెట్టండి. అండ్ షేప్ ప్లస్ టైగర్ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక రైట్ క్లిక్, మేక్ క్లిప్పింగ్ మాస్క్ అనాలి. రైట్ క్లిక్, మేక్ క్లిప్పింగ్ మాస్క్. సో అన్న వెంటనే మీకు ఈ హార్ట్ షేప్లో టైగర్ ఇమేజ్ వచ్చేస్తుంది. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు క్లిప్ గ్రూప్ అని ఉంది. సో అక్కడ మీరు దీన్ని ఈ షేప్ ఎలా రావాలి కొంచెం కావాలంటే మీరు కొంచెం స్కేల్ చేసుకోవచ్చు. దీన్ని కొంచెం చిన్న చేసుకోవచ్చు. సో చిన్న చేసుకొని కరెక్ట్ ఈ టైగర్ ఇమేజ్ కనిపించేలా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో మీరు కరెక్ట్గా టైగర్ ఇమేజ్ కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. ఒకసారి సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. సో ఇలా మనం ఇమేజెస్ షేప్స్లో పెట్టుకోవచ్చు. సో ఈ ట్యుటోరియల్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయగలుగుతారు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా ట్యుటోరియల్స్తో మీ ముందుకి నేను రాగలుగుతాను. సో వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ మై ట్యుటోరియల్స్.